నమస్కారం దూరదర్శన్ వార్తలకి స్వాగతం నేను కావ్య ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు దాద్రా నగర్ హవేలీ గుజరాత్ లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిల్వాసాలో 2580 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ పలు కీలక బిల్లులు ప్రతిపాదనలపై చర్చ గిరిజన ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తున్నామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదన్న విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ నూతన సంస్కరణలతో 22 భాషల్లో పాఠ్య పుస్తకాలు అందుబాటులోకి వస్తున్నాయన్న యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్. వార్తల్లోని వివరాలు చూద్దాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ డయ్యూ డామన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా రాజధాని సిల్వాసాలో 2587 కోట్ల రూపాయల విలువైన బహుళ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. 460 కోట్ల రూపాయలతో నిర్మించిన 450 పడకల నమో ఆసుపత్రి మొదటి దశను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కలిగి ఉందని, కనెక్టివిటీ, విద్య, పర్యాటక పరంగా అభివృద్ధిలో ఒక ప్రత్యేక గుర్తింపును సాధించిందన్నారు. దశాబ్ద కాలంలో దాద్రా నగర్ హవేలీ పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చెందిందని, దీంతో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడమే కాకుండా గిరిజన జనాభాకు సాధికారత కల్పించిందన్నారు. ప్రకృతి అందాలకు నెలవైన సిల్వాసా దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాల్లో ప్రముఖమైనదని, రైలు, రహదారులు, కనెక్టివిటీ పర్యాటక రంగానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తోందన్నారు. उभर रहे दादरा और नगर हवेली, दमन और दीव ये कई योजनाओं में सैचुरेशन की स्थिति में पहुंच गए. जीवन के हर आयाम में हर जरूरत के लिए सरकार की योजना का लाभ हर लाभार्थी को मिल रहा है. आप देखिए, वन नेशन वन राशन कार्ड से हर व्यक्ति को भोजन की गारंटी मिली है. जल जीवन मिशन से हर परिवार तक पीने का साफ पानी पहुंच रहा है. भारत नेट से डिजिटल कनेक्टिविटी मजबूत हुई है. पीएम जनधन ने हर परिवार. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సూరత్లోని లింబాయత్లో సూరత్ ఆహార భద్రత సంతృప్త ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలను లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ సూరత్ అభివృద్ధి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆ ప్రాంతంలో రవాణాకు ఉన్న సహజ వనరులను అందిపుచ్చుకొని చేపట్టిన పలు కార్యక్రమాలు ఈ ప్రాంత అభివృద్ధికి, ఉపాధికి అవకాశాలను అందిస్తుందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రయోజనాల్లో మహిళా సాధికారత మూల స్తంభమని, ప్రభుత్వం వారి సర్వతోముఖ అభివృద్ధికి చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉందన్నారు. వీధి వ్యాపారులు స్వానిధి ద్వారా లబ్ధి పొందారని, స్వచ్ఛ భారత్తో గ్రామాల్లో వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. ગુજરાતે જેને ઘડ્યો એને દેશે ભાલથી અપનાવ્યો. હું હંમેશા હંમેશા આપ સૌનો ઋણી છું, જેમણે મારા જીવનને ઘડવામાં ખૂબ મોટું યોગદાન કર્યું છે. आज जब सूरत आया हूं, सूरत की स्पिरिट याद न आए, देखने को न मिले, ऐसा भला कैसे संभव है. काम और दान ये दो ऐसी चीजें हैं जो सूरत को और विशेष बनाती है. एक दूसरे को सपोर्ट करना, सबके विकास को सेलिब्रेट करना, ये हमें
सूरत के हर कोने में दिखता है। आज का ये कार्यक्रम सूरत की इसी स्पिरिट को, इसी भावना को आगे बढ़ाने वाला है। साथियों, सूरत अनेक मामलों में गुजरात का, देश का एक लीडिंग शहर है। अब सूरत आज गरीब को, वंचित को ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక బిల్లులు, ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. గిరిజన ప్రాంతాల్లో 50 కోట్ల వ్యయంతో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బడ్జెట్ గ్రాంట్ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య సంపన్న ఆనందమయ ఆంధ్రప్రదేశ్ రూపకల్పనకు గాను ఆరోగ్య శాఖకు పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు చేశారని తెలిపారు. 9 నెలల్లో అనేక సంస్కరణలు వైద్య ఆరోగ్య శాఖలో తీసుకొచ్చామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఇంటర్ వరకు 69 మంది లక్షల విద్యార్థులకు హెల్త్ రికార్డులను రూపొందించామని మంత్రి వివరించారు. 1,40,00,000 మందికి వివిధ వ్యాధులకు సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులను నిర్వహించామన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 19 ఆరోగ్య కేంద్రాల్లో ప్రివెంటివ్ క్యాన్సర్పై చికిత్స అందిస్తున్నామన్నారు. 0108 సేవల కోసం కొత్తగా 190 అంబులెన్సులను, 53 మహాప్రస్థానం అంబులెన్సులను కొనుగోలు చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అవకాశం కలగాలంటే మరి కాస్త పెంచాల్సిన అవసరం ఉంటుందని కూడా నా డిమాండ్ కూడా ఒకటి ఉంది అధ్యక్ష. దీంట్లో ఈ రాష్ట్రంలో 1,65,00,000 మందికి ఉచితంగా వైద్య సేవ అందించాలని ఒక ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించబడుతున్నాయి. 2.5 లక్షల కోట్ల వరకు ఇన్సూరెన్స్కి పోవాలని, అంటే 2.5 లక్షల రూపాయల వరకు, ఇది హైబ్రిడ్ మోడ్లో ఉంటుంది అధ్యక్ష. 2.5 లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్కి, తర్వాత ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద 61.5 లక్షల కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయల దాకా వైద్య సాయం అందుతుంది. దాన్ని అది కాకుండా మొత్తంగా పేదలకి, బీపీఎల్లో ఉంటున్న 1,43,00,000 మంది పేదలకి ఎన్టీఆర్ వైద్య సేవ ఉచిత వైద్యం లభించేది అధ్యక్ష. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 1,43,00,000 బీపీఎల్ ఉన్న వారికి మాత్రమే కాకుండా మధ్య తరగతి కష్టాలను కూడా దృష్టి పెట్టి ఇదే సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష. దానికి సంబంధించిన మధ్య తరగతి వారికి కూడా లబ్ధి చేకూరాలని చెప్పడం, తద్వారా 22 లక్షల కుటుంబాలకు కూడా, మధ్య తరగతి పేదలకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా 25 లక్షల దాకా అతి ఖరీదైన వైద్యం, నాణ్యమైన వైద్యం అంది ప్రభుత్వం. పేదల గృహ నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బడ్జెట్ గ్రాంట్ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదల గృహ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. జర్నలిస్టుల గృహ నిర్మాణ అంశాలపై చర్యలు తీసుకుంటామన్నారు. 2029 నాటికి అర్హత ఉన్న ప్రతి పేదవానికి మెరుగైన సౌకర్యవంతమైన ఇల్లు ఏర్పాటు చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. స్వర్ణాంధ్ర 2047లో భాగమైన పేదరిక నిర్మూలనకు కట్టుబడి ఉన్నామన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం PMAY 2O, PMAY 1O మన రాష్ట్ర ప్రభుత్వ రిక్వెస్ట్ మీద మార్చి 26 వరకు పొడిగించినా కూడా మళ్ళీ PMAY 2O కూడా ఇప్పుడు మార్చి నుంచి ప్రారంభం కాబోతుంది అధ్యక్ష. ఇప్పటికే మేము ఒక 53,950 ఇళ్లకి సర్వే రిపోర్ట్స్ పంపించాము. ఆ 53,950 ఇల్లు శాంక్షన్ అవుతున్నాయి. దీనికి అదనంగా మరో 4 లక్షల రూపాయల 4 లక్షల ఇల్లు కూడా మంజూరు చేస్తానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం అధ్యక్ష. ఆ సర్వే రిపోర్టు ఈ నెలాఖరికల్లా మార్చి 31 కల్లా పూర్తి చేసి ఆ 4 లక్షలు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. మరి ఇప్పటికే సర్వే ప్రారంభించాం. ఎవరికైతే ఒకటే చెప్పారు, మొట్టమొదటిగా నేను ప్రమాణ స్వీకారం చేసినాక వారిని కలిసినప్పుడు, పార్థసారథి 29 లోపల అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా మనం మంచి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. మనం కట్టిన ఇల్లు
తప్పకుండా గత ప్రభుత్వం కట్టిన అవకతవకలతో కట్టిన ఇళ్లకు మెళ్ళే ఉండకూడదు. మంచి ఇల్లు, మంచి వాతావరణం, రోడ్లు, మరి అదేవిధంగా త్రాగునీటి సదుపాయాలు. కూటమి ప్రభుత్వ హయాంలో దేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కని గౌరవం ఆంధ్రప్రదేశ్కు దక్కుతుందని రాష్ట్ర యువజన వ్యవహారాలు, క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. బడ్జెట్ గ్రాంట్ను మంజూరు చేసినందుకు శాసనసభకు ధన్యవాదాలు తెలిపే సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడా పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 2 నుంచి 3% వరకు అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. 2028లో జరిగే జాతీయ క్రీడలు అమరావతి కేంద్రంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. చర్యలు తీసుకునేది అధ్యక్ష. అలాగే రాబోయే 2028లో నేషనల్ గేమ్స్ ఏమైతే ఉన్నాయో అవి అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ముందుకు వెళ్లేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతోంది అధ్యక్ష. ముఖ్యంగా ఈరోజు ఈ శాసనసభలో నా దృష్టికి కొన్ని విషయాలు గౌరవ శాసనసభ్యులు తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా వంశీకృష్ణ గారు అసోసియేషన్స్లో జరుగుతున్న వైఫల్యాలు, తప్పుల గురించి గత 5 సంవత్సరాలు జరిగిన విషయాలు ఇక్కడ దృష్టికి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించి అసోసియేషన్స్లో చాలా తప్పులు జరిగాయి. రాజకీయ జోష్యం ఎక్కువగా ఉండడంతో అసోసియేషన్లు తప్పుదారులు పట్టడం వల్ల మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ రిజిస్ట్రేషన్ అనే దాన్ని స్పోర్ట్స్ పర్సన్స్ అందరికీ ఒక క్రీడా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, పెంచబోదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ వినియోగదారులపై భారం అంశంపై వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టించేలా వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మీద భారం మోపదని పునరుద్ఘాటించారు. 14 నుంచి 19లో ₹1 కూడా ప్రభుత్వం ఆ రోజు చంద్రబాబు గారి నాయకత్వంలో ₹1 కూడా మనం విద్యుత్ ఛార్జీలు పెంచకుండా మిగులు విద్యుత్ తోటి మనం వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత వాళ్ళు గడిచిన 5 సంవత్సరాల్లో విద్యుత్ వ్యవస్థని విచ్ఛిన్నం చేయడమే కాకుండా విపరీతంగా భారం పెంచి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగతి మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదే కాకుండా ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులన్నింటిని కూడా నిర్వీర్యం చేయడం జరిగిపోయింది. దాదాపు 14 నుంచి 19 సంవత్సరాల్లో దాదాపు 7 నుంచి 8 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని మనం ఈ రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున తీసుకొచ్చిన దానికి ఆ రోజు వచ్చిన ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినాయనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పవర్ని తీసుకోకుండా పవర్ షట్ డౌన్ చేసేసి చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజ్ చేయటం వల్ల ఈ భారం ప్రజల మీద పడింది అనేది మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ నెలలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో లిటరసీలో కర్నూలు వెనుకబడి ఉందని, రాబోయే డిఎస్సిలో కర్నూలుకు ఎక్కువ మంది ఉపాధ్యాయులు రాబోతున్నారని తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు ఒక కంట్రోల్ రూమ్ పెట్టి విద్యార్థులను ట్రాక్ చేస్తామన్నారు. ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ కాకూడదనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అనేది ఇప్పటి నుంచి ట్రాక్ చేద్దాం. ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మేము తయారు చేస్తున్నాం. ఎడ్యుకేషన్ పైన ఎటుకో షార్ట్ డిస్కషన్ ఇన్ డీటెయిల్ వెళ్ళిపోతే ట్రాక్ చేసి ఒక్కరు కూడా డ్రాప్ అవుట్ అవ్వకూడదు. ఇక్కడ 2 విషయాలు. ఒకటి, మీరు అన్నట్టు హాస్టల్ చాలా లిబరల్ గా వాడేసాం. మీరు ప్రశ్న అడిగారు, లిబరల్ గా చెప్పారు. మీరు అన్నట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇక్కడ హాస్టల్ వసతులు లేవు. వాస్తవం, అందరు తెలిసిన విషయం. కానీ మేము ఆలోచించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుల కోటాలో ప్రకటించిన 5 శాసన మండలి సభ్యుల ఎన్నికకు కూటమి తొలి అభ్యర్థిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభ భవనంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్ వనితారాణికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, బోలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. Oh, lovely. Well done.
ఇప్పుడిక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి. ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. తిరిగి స్వాగతం. దేశంలోని కీలక పదవులు, నాయకత్వ స్థాయిలో మహిళలను ఉంచేందుకు ప్రాథమిక విద్య నుంచి ఉన్నత చదువుల వరకు మహిళలకు అనేక ప్రోత్సాహకాలు అందించాలి. ఇందుకోసం ఐఐటీలో 20% సూపర్ న్యూమరీస్ సీట్ను ప్రారంభించామని, దీంతో మహిళలు ఎక్కువగా ఐఐటీలోకి వస్తున్నారని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్ తెలిపారు. విద్యా వ్యవస్థలో మహిళా విద్య కోసం తీసుకువచ్చిన సంస్కరణలపై యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మామిడాల జగదీష్ కుమార్తో విజయవాడ దూరదర్శన్ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డాక్టర్ జి కొండలరావు నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. ఉపకులపతికి సంబంధించి మహిళ హయ్యర్ స్టేటస్ పెద్ద పెద్ద పదవుల్లోకి రావడానికి ఎలా వస్తున్నారని చెప్పడానికి మీరు మహిళా దినోత్సవం సందర్భంగా వారికి ఇచ్చే చిన్న మెసేజ్. చూడండి, మనకి పై స్థాయిలో ఎక్కువ మహిళలను చూడాలి అంటే లీడర్షిప్ పొజిషన్లో మన బునియాదిని దాన్ని స్ట్రాంగ్ చేయాలి, మన బేస్ని స్ట్రాంగ్ చేయాలి. దాని కొరకు మనం ప్రాథమిక శిక్ష దగ్గర నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు కూడా ఎక్కువ మహిళలకి ప్రోత్సాహం ఇవ్వటం. ఇప్పుడు ఐఐటీలో చూడండి, ఇంజనీరింగ్లో మనం అనుకుంటాము మహిళలు తక్కువగా వస్తున్నారు. ఐఐటీలో ఇప్పుడు మనం సూపర్ న్యూమరరీ సీట్స్ ఇంట్రడ్యూస్ చేశాం, 20% సూపర్ న్యూమరరీ సీట్స్. దానివల్ల ఎక్కువ మహిళలు వస్తున్నారు. యూనివర్సిటీస్ కూడా ఎమర్జింగ్ ఏరియాస్లో సచ్ యాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అటువంటి ఏరియాస్లో కెన్ వీ క్రియేట్ సమ్ సూపర్ న్యూమరరీ పొజిషన్స్ exclusively for women, especially those female students who are coming from the rural background, and encourage them into getting into higher education. So once you strengthen the base of the pyramid, you will naturally see many women reaching the top positions. And I see a lot of potential for women in our country to lead our country to become Vikasit Bharat. ఉమెన్ చివరిగా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. దాంట్లో ఒక ఉదాహరణ మా అమ్మాయి, షీఈ్ ఇన్ ఐఐటి 3rd year కాన్పూర్. My congratulations and best wishes to her. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సమానత్వమా నీవెక్కడా అంటూ రూపొందించిన సైకత శిల్పం అందరినీ ఆకట్టుకుంది. 6 అడుగుల ఎత్తు, 12 అడుగుల వెడల్పు వైశాల్యంతో దేవిన సోహిత ధన్యతలో ఈ శిల్పాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో మహిళలపై ఆకృత్యాలు జరుగుతున్నాయని వాటిని నిరసిస్తూ రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సైకత శిల్పాన్ని రూపొందించామన్నారు. ఈ దినోత్సవాలకు ప్రజలను చైతన్యవంతం చేయడానికి మా సైకత్ శిల్పాల ద్వారా కృషి చేస్తూ ఉంటాం. నేటి సమాజంలో మహిళలు పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అయినప్పటికీ అక్కడక్కడ అసమానతలు, వివక్షతకు గురవుతూనే ఉంటున్నారు. మేము ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యాచారాలు, అసమానతలు, ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్, సమానత్వమా నీవెక్కడ అన్న నినాదాలతో మేము ఈ సైకత్ శిల్పాన్ని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రేపు జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని తమ కేసులను రాజీ చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి సూచించారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 32 బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ప్రతి 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా దాదాపు 20% పెండింగ్ కేసులు పరిష్కరింపబడుతుందన్నారు. రాజీ ద్వారా కేసులు పరిష్కరించుకోవటం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని వివరించారు. జరుగుతుంది. అలాగే మార్చి 8 అంటే శనివారం రేపు లోక్ అదాలత్
మన ఎంటైర్ ఏపీ డిస్టికే కాదండి, ఎంటైర్ ఇండియాలో కూడా లోక్ అదాలత్ జరుగుతుంది. అలాగే మన చిత్తూరులో మొత్తం మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశాము. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ లోక్ అదాలత్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే సెటిల్మెంట్ అంటే ఏమేనంటే చాలా వరకు కోర్టులో కూడా 15 సంవత్సరాల వరకు కోర్టులో ఎటువంటి డెసిషన్స్ ఏమీ రాకున్నట్లు ఉంటాయి. అప్పుడు ఇరు వర్గాలు ఇరు పక్షాలు మాట్లాడి సెటిల్మెంట్కి వచ్చిన తర్వాత కోర్టు ముందు హాజరయ్యి మేము రాజీ పడ్డాము, మాకు లోక్ అదాలత్ రెఫర్ చేయండి అని చెప్తే అప్పుడు ఆ కన్సర్న్ జడ్జి వాళ్ళు ఆ మాట వినేసి లోక్ అదాలత్ మ్యాటర్ని రెఫర్ చేస్తారు. ఆ లోక్ అదాలత్ అవార్డు అప్పుడు వాళ్ళిద్దరూ ఒప్పుకొనిన తర్వాత దానికి జడ్జి వాళ్ళు అవార్డు పాస్ చేస్తారు. అవార్డు పాస్ చేసిన తర్వాత దానికి ఎటువంటి అప్పీల్ కూడా ఉండదండి. ఎందుకనంటే అప్పీలు సుప్రీంకోర్టు వరకు కూడా ఉండదు. ఎందుకు అనంటే ఇరువర్గు పాఠాలు వాళ్ళిద్దరూ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కల్పించేందుకు ప్రధానమంత్రి జన్ ఔషధి పరియోజన పథకాన్ని ఏర్పాటు చేసి నాణ్యమైన మందులు అందుబాటులోకి తీసుకువచ్చిందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు అన్నారు. శ్రీకాకుళంలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రాల ద్వారా ప్రముఖ కంపెనీల మందులు, సర్జికల్ ఐటమ్స్ అతి తక్కువ ధరలకే నాణ్యమైనవి లభిస్తున్నాయన్నారు. దీనికన్నా అలాగే సేమ్ ఏదైతే అవి పనిచేస్తున్నాయి. కాబట్టి నేను ప్రజలకందరికీ విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే ప్రతి ఒక్కరూ వచ్చి ఇవాళ మన జన ఔషధి మెడిసిన్స్లో జనరిక్ మందులు వాడండి. అన్ని బ్రాండ్స్ దొరుకుతున్నాయి. వీలైతే మీకు ఏదైతే కావాలి అని అంటే మా తాలూకా ఫార్మసిస్ట్స్కి ఇవ్వండి, లిస్ట్ ఇవ్వండి. అవి కూడా తెప్పించే సుమారు 2200 రకాల మందులు ఇక్కడ మనకు లభ్యమవుతున్నాయి. ప్రతి ఒక్కరూ దాన్ని ఉపయోగించుకోవాలని నేను కోరుతున్నాను. నాకు ఆల్రెడీ 2000లో ఒక బైపాస్ అయిందండి. ఆ బైపాస్ అయిన తర్వాత దానికి సంబంధించిన మందులు బయట మెడికల్ షాప్లో తీసుకుంటే చాలా ఖరీదు, వేల సంఖ్యలో నేను దానికి వెచ్చించవలసి వచ్చేది. కానీ ఈరోజు ఈ ప్రధానమంత్రి భారత జాతీయ ఔషధ కేంద్రాలు మన జిల్లా హెడ్ క్వార్టర్లో స్థాపించినందువల్ల అక్కడ నాకు బయట కొంటే ఒక 5-6 వేల రూపాయల మెడిసిన్ ఇక్కడ చూసుకున్నప్పటికీ 1500-2000తో నేను అది తీసుకోగలుగుతున్నాను. దానివల్ల నాకు చాలా ఆర్థికంగా నేను కొంచెం స్టేబుల్ అవుతున్నాను. అలాగే పేద ప్రజలకి అన్ని రకాలైనటువంటి మందులు, అన్ని రకాలైనటువంటి వ్యాధులు, అన్ని రకాలైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి సంబంధించినటువంటి అన్ని ఔషధాలు కూడా మనకి ఈ ప్రధానమంత్రి ఔషధ కేంద్రాల్లో లభ్యమవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని ఆర్థికంగా. కర్నూలు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. రికవరీ చేసిన ఫోన్లను సంబంధిత వ్యక్తులకు అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఒక నెల వ్యవధిలో 600 ఫోన్లను రికవరీ చేశామని, కర్నూలు జిల్లాలో పోగొట్టుకున్న ఫోన్లను తమిళనాడు, మహారాష్ట్ర ప్రాంతాల్లో రికవరీ చేశామన్నారు. మొబైల్ ఫోన్ ట్రాకింగ్ సిస్టమ్ ఏది ఉందో దాని ద్వారా దాదాపు 600 ఫోను మనం రికవరీ చేశాము. ఆ రికవరీ చేసిన ఫోన్ విలువ ఆల్మోస్ట్ 1.2 crores. సో ఈ ఫోన్లన్నీ మన ప్రజలు జాతరల్లో, రైల్వే స్టేషన్లో, స్కూల్స్, కాలేజెస్లో అలా పోగొట్టుకునే ఫోన్లు. సో ఆ పోగొట్టుకున్న ఫోన్ డీటెయిల్స్ మనకి వాళ్ళు ఇచ్చిన తర్వాత మేము అది ట్రాక్ చేసి మహారాష్ట్ర, తమిళనాడు, చెన్నై, సో హైదరాబాదు అలా వేరే చోట ఎక్కడెక్కడ యాక్టివేట్ అయినాయో అక్కడ నుంచి ఇవన్నీ రికవరీ చేసి ఈరోజు పోగొట్టుకున్న వాళ్ళకి అందజేయడం జరిగింది. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇది జస్ట్ నాట్ మానిటరీ వాల్యూ. 10,000, 20,000, 30,000 ఫోన్ వాల్యూ అయినా ఆ ఫోన్లో ఉన్న డేటా ఏముంటుందో, కొన్ని ఫోటోలు ఉంటాయి, లేదా కొన్ని కాంటాక్ట్ నంబర్స్ ఉంటాయి, లేదా బిజినెస్ ఎవరైనా చేస్తూ ఉంటే బిజినెస్ డాక్యుమెంట్స్ ఉంటాయి. సో కొన్ని ఎమోషనల్ వాల్యూ ఉన్న కొన్ని ఫొటోస్ ఉంటాయి, మెమరీస్ ఉంటాయి. సో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఐ కంగ్రాచ్యులేట్ ఆల్. యువత విద్యతో పాటు అనేక సంప్రదాయ, సాంస్కృతిక రంగాల్లో సైతం తమ ప్రతిభ చాటుతున్నారని యూజీసీ చైర్మన్ ప్రొఫెసర్ మావిడాల జగదీష్ కుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ స్థాపించి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా కళాశాలలో స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రొఫెసర్ జగదీష్ కుమార్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థి అద్భుతమైన కవితలు రాస్తున్నాడని, వైద్య విద్యార్థి క్లాసికల్ నృత్యం చేస్తున్నాడని, ఇవన్నీ జాతీయ విద్యా విధానానికి అద్దం పట్టేవన్నారు. విద్యా వ్యవస్థలో ఎప్పటికప్పుడు అనేక సంస్కరణలు వస్తున్నాయని, వాటితో యువత తమ మేధస్సును విస్తృతం చేసుకోవాలన్నారు. My dear young students,
You are energetic. You do not like to be constrained. And when I saw a medical student performing the classical dance, and if an engineering student can write poetry, and if a humanities student can write Python code, that is how you would like to be educated. You do not like to be constrained by the disciplinary boundaries. You want to explore things. You want to fail. And you want to learn from the failures to succeed. And that is what the national education policy aims at realizing in our educational institutions. My dear young friends, you need freedom, flexibility, and choices in your education if you want to realize your aspirations. One of the things that I would like to tell you is that when you acquire the skills and competencies in the universities, consider yourself as the most privileged students studying in great institutions such as the Siddhartha deemed to be university. Think about large number of other students who are of the same age like you, who are in the rural areas, who come from the socially, economically disadvantaged groups. Out of every 100 students, 70 of them, they are not reaching our higher educational institutions. ఈ నెల 11-12 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మారిషస్లో పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధాని పర్యటన వివరాలను కొత్త ఢిల్లీలో ఆయన మీడియాకు వివరిస్తూ మార్చి 12న మారిషస్ జాతీయ దినోత్సవ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ప్రధాని పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ అధ్యక్షులు ధరమ్ గోకుల్, ప్రధానమంత్రి నవీన్ రామ్ గోలంతో మోదీ భేటీ కానున్నారని జైస్వాల్ వివరించారు. Elements during External Affairs Minister's visit. There is a larger context to the incident, and it's important to understand that. It brings out both the license accorded to such forces as well as indifference to their intimidation, threats and other actions aimed at impeding our legitimate diplomatic activities in the UK. During Prime Minister's visit to the United States in last month, that is on February 2025, both sides had announced that they will engage and negotiate a mutually beneficial multi-sector bilateral trade. The two governments are in the process of advancing discussions on a multi-sector bilateral trade agreement. Our objective through the BTA is to strengthen and deepen India-US two-way trade across goods and services. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలను అయితే 1800117800 నంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.